100 రోజుల ప్రణాళిక కింద కంప్లీట్ చేస్తున్నారా లేదు? 100 రోజుల ప్రణాళిక కింద అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పారు కదా. ఇప్పుడు మేము మా 100 రోజుల ప్రణాళిక అయిపోయింది, ఇంటింటి తిరగడం కార్యక్రమం చెప్పడం అయిపోయింది. అయిపోవడం అంటే ఏంటంటే మేము ఇప్పుడు ఈ 100 రోజుల కార్యక్రమం అవుతుంది. 100 రోజుల కార్యక్రమం కూడా నేను అనుకోవడం ఇప్పటికి 86-87 రోజులు అయింది. ఇప్పటికి ఈ 100 రోజులు అయిన తర్వాత మళ్ళీ మేము మా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మీరు ఈ 100 రోజులు అయిన తర్వాత ఈ 100 రోజుల్లో ఏం చేశారు, ఏం చేయలేదు అనేది ఆ గ్రౌండ్లో మాత్రం పార్టీకి బలం ఉంది, గట్టిగా ఉందండి, చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ప్రజలు తెలుసుకుంటున్నారా కాంగ్రెస్తో వచ్చిన నష్టం, బీఆర్ఎస్తో? కాంగ్రెస్ తోటి నష్టం వచ్చింది ప్రీవియస్ కాదు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే కంపేర్ చేసుకుంటారండి ఎవరైనా సరే, కానీ గత 10 సంవత్సరాలు ఎట్టా గడిచింది మనకు, ఇప్పుడు ఎట్టా జరుగుతుంది అనేది ప్రతివాడు చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకోకుండా ఏదైనా సరే కంపారిజన్ ఉంటుంది కదా, ప్రధానికి కంపారిజన్ ఉంటుంది. అవునా, మీరు ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొంటున్నారు, ఆ వస్తువు కొంటున్నప్పుడు వాడు మీకు పలానా ధరకి ఇస్తాడు. అదే ఇంకో దగ్గర ఎంతకన్నా మంచిది ఇంకా తక్కువలో వస్తున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా కంపారిజన్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఈ షాప్కి డిఫరెన్స్, ఆ షాప్కి డిఫరెన్స్. అట్లాగే ప్రభుత్వాల పట్ల కూడా ప్రజలు చాలా, ఎందుకంటే మన టెక్నాలజీ అందుబాటులో ఉన్న కారణంగా ఏం జరుగుతుంది అనేది చిటికలో ఇప్పుడు జరిగిన నిమిషంకే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి బేరీ చేసుకుంటారు ప్రజలు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, అప్పుడు ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అనేది కంపల్సరీగా వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏ రకమైన ప్రజా సౌకర్య విషయాల్లో వెనకబడ్డది. కార్తిక్ రెడ్డి గారు అన్ని విషయాల్లో స్థానిక ఎన్నికలు ఒకవేళ వస్తే మీ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి కదా సిచ్యువేషన్స్, అన్ని సిద్ధపడ్డారా క్యాండిడేట్స్ విషయంగానే? అన్ని అంటే బై ఎలక్షన్స్ వస్తే ఆయన సిద్ధంగా ఉన్నాడండి, దాంట్లో ఏం డౌట్ లేదు. మా పార్టీ తరఫు నుంచి, బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కార్తిక్ రెడ్డి గారు అన్ని రకాలుగా రెడీగానే ఉన్నారు, అన్ని రకాలుగా రెడీగా ఉన్నారు. ఏ ఇబ్బంది లేదు, ఎనీ టైం ఏంటి షార్ట్ నోటీస్లో బై ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆయన నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకు ఇప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీస్ కన్నా కూడా కంపేర్ చేస్తే మీకు చెవెళ్ల పరిధి, అంటే మనకు మాది వచ్చి చెవెళ్ల ఎంపీ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది, రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్కి వస్తుంది. భారీగా చేరికలు జరుగుతున్నది ఇక్కడే జరుగుతున్నాయి. ఇక్కడే చేరికలు అంటే అధికారం లేని పార్టీలకి జనం వస్తున్నారు అంటే మీరు ఆలోచించుకోవాలి.